కార్తీక పురాణం 11వ అధ్యాయం. కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చంద్రాయన వ్రతం చేసినంత ఫలం కలుగును. విష్ణార్చన అనంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమునకు మందరుడను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడే భుజించుచు, మద్యం మాంసాది పానీయాలు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన అనేటువంటి ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైననో పతినే దైవముగా భావించుచు విసుగు చెందక సకలోపచారములు చేయును. పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటగాడుగా పని చేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన బడిపోవుచుండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనమును మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దాన్ని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టి ఉండుట వలన ఆ దెబ్బలకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధంగా ఒక కాలమున నలుగురు 4 విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గక్కుచూ బాధపడుతుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుతుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలిని, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను. కాన నాకు మోక్షమును ప్రసాదించండి, మోక్ష మార్గమును ప్రసాదించండి అని బతిమాలుకొనెను. ఆమె వినయమునకును ఆచారమునకును ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు. నేను చమురు తీసుకొని వచ్చేదను. నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకామె సంతోషించి వెంటనే దేవాలయంనకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదల్లో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణం వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనలో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుటచే విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించుకొని వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము కలన కొంచెము దోషం అందుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకమందున్న మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతల్లారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుతున్నారు. కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుండి అని ప్రాధేయపడెను. అంతలో ఆ విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాశచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించెను. మూడవవాడు వాగ్రమును, 4వవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్యమాంస భక్షణ చేసినాడు, పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ముల్లారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుండి అని ప్రార్థింపగా అందుకు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు,
పురాణం వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు దారబోసినచో వారికి మోక్షం కలుగును అని చెప్పగా అందులకు ఆమె అట్లే దారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినుట వలన దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలుగునో వింటినివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం నందలి 11వ రోజు పారాయణం సమాప్తము.